ఒక శ్రీరామరాజ్యంలో రాముడిగా వేయడం ఏంటి, వేషం వేయడం ఏంటి, అలా ప్రతిదీ నా జీవితంలో ఎంతో సారూప్యం. నా నిజ జీవితంలో సంఘటనలకి నేను సినిమాలు చేసిన పాత్రలకి ఎంతో సారూప్యం అలా కలిసి వచ్చింది నాకు. నేను అన్నా లేదు ఇదే సరైన సమయం, ఎందుకంటే నాన్నగారిదేమో 100వ జయంతి జరుపుకున్నాం, ఆ తర్వాత నాకు వచ్చింది. ఆ తర్వాత నేను 3వ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను, ఆ తర్వాత నాకు వచ్చింది. ఆ తర్వాత బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్గా 15వ సంవత్సరంలో అడుగుపెట్టాను మొన్న మార్చి నెలలో. ఆ తర్వాత నాకు వచ్చింది. అలాగే 4 సినిమాలు వరుసగా హిట్లు, అఖండ కానీ లేకపోతే వీరసింహారెడ్డి కానివ్వండి, నెలకొండ భగవంత్ కేసరి కానివ్వండి, ఆ తర్వాత డాకు మహారాజు కానివ్వండి, 4 సినిమాలు హిట్ల తర్వాత దాని తర్వాత 50 సంవత్సరాలుగా హీరోగా ప్రపంచంలో ఎవడు లేడు. 50 సంవత్సరాలు హీరోగా మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా దారి మరణము అలా జరిగిందేమో కానీ వాళ్ళ క్యారియర్లో 50 సంవత్సరాలు హీరోగా నాకు నిలబడడానికి శక్తినిచ్చిన మా తెలుగు జాతికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.